రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు అసత్య ప్రచారాలు పతాస్థాయికి చేరాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తాను కట్టినటువంటి ఇళ్లను తానే కట్టినట్లుగా క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడని, నవంబర్ 12వ తేదీ 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు అంటూ దండోరా వేసుకున్నాడని అన్నారు. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇళ్ల నిర్మాణం ఎలా సాగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అధికారుల నుండి వివరాలు సేకరించి కేస్ స్టడీ చేపట్టామని, జగన్మోహన్ రెడ్డి ప్రహాయంలో కట్టి పేదల నివాసం ఉంటున్న ఇళ్లను తెలుగుదేశం నాయకులు తమ ఖాతాలో వేసుకున్న వైనం గమనించామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మరలా ఈ సంవత్సరంలో కలుస్తామో లేదో ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటూ తాను కట్టనటువంటి, తన కంట్రిబ్యూషన్ లేనటువంటి విషయంలో నేనే మొత్తం ఇల్లు కట్టాను అని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నాడు అని చెప్పే దాని మీద ఏదో పేపర్లో పత్రికా విమర్శలు అది కాకుండా క్షేత్రస్థాయిలో దాని మీద కాస్త అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలతో మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు కూడా పూర్తి వివరాలు అర్థమవుతాయి అనేటువంటి ఆలోచనతో అన్ని వివరాలు సేకరించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక యార్డ్ ఇచ్చాడు. నవంబర్ 11వ తేదీ యార్డ్లో 3,192,000 ఇళ్ళు, అంటే 3 లక్షల ఇళ్ళు అన్నాడు కదా. చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలి, ఎక్కడ తేడా ఉండకూడదు. చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటే గోడ కట్టి సిమెంట్ పూసి సున్నం వేసినట్టు ఉంటుంది తప్ప ఎతికినా ఎక్కడ అతుకులు కనపడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 లక్షలు అన్నాడు కాబట్టి 3,192,000 ఇళ్లకు సంబంధించి ఇదిగో నేను గృహప్రవేశాలన్నీ చేసేస్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశానని చెప్పడం జరిగింది. దానిలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు. 3 లక్షల ఇళ్లకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో 1,490 ఇళ్ళు, కందుకూరు నియోజకవర్గంలో 1,059 ఇళ్ళు, కావల్లో 4,756 ఇళ్ళు, కొవ్వూరులో 2,015 ఇళ్ళు, నెల్లూరు రూరల్లో 2,602 ఇళ్ళు, సర్వేపల్లిలో 2,357 ఇళ్ళు, ఉదయగిరిలో 1,645 ఇళ్ళు, వెంకటగిరిలో ఉన్నటువంటి 3 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయి, రాపూర్, సైదాపురం 3 మండలాల్లో 790 ఇళ్ళు వేరసి 19,678 ఇళ్ళు నేను కట్టాను అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి, దానికి సంబంధించి పాపం ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు పాపం అయోమయంగా అయ్యా మీరు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఇళ్లలో ఉన్నాం కదా మేమన్నా కూడా వాళ్ళకి ఒక తాళం చేతిలో పెట్టడం, ఆ నమూనా అన్ని రకాలైనటువంటి విన్యాసాలు చూసాం. కొంతమంది మీడియా పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఉండే మీడియా కూడా అయ్యా లబ్ధిదారులు ఆశ్చర్యపోయి ఈ విన్యాసాలు చూసామని కూడా చెప్పడం జరిగింది. దాని మీద మాకు అనుమానం వచ్చి చంద్రబాబు నాయుడు ఈ 18 నెలల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా 3 లక్షల ఇల్లు కట్టాడు పేదవాళ్ళకంటే నమ్మశక్యం కాలేదు. దాంతో వెంటనే సమాచార హక్కు చట్టం కింద 12వ తేదీ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే 13వ తేదీ అయ్యా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరు ఎన్ని ఇళ్ళు మంజూరు చేశారు, ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎంత చెల్లింపులు చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అది 17/12/2025 నాడు దానికి సంబంధించి జూన్ 2024 నుండి, అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 13/11/2025 నాటికి ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి నేటి వరకు అని చెప్పి అడిగాం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాటికి ప్రభుత్వం జూన్ 2024 నుండి నవంబర్ 21 వరకు ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి అనేటువంటి దాని మీద అధికారులు వివరాలు ఇచ్చారు. అది వాటి వివరాలు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటిది, వాళ్ళ సంతకాలతో సహా వచ్చినటువంటివి. దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారంటే, మేము మొత్తం 2,838 ఇళ్ళు మంజూరు చేశాం, దానిలో 2,824 ఇళ్ళు అసలు మొదలు కాలేదు. అర్బన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 14 ఇళ్ళు
బిలో బేస్మెంట్ లెవెల్ అంటే గుణాంతరాలు కూడా తీయలేదంటే ఊరికి గుంతలు దేవు ఉండాలని చెప్పారు. డబ్బులు రూపాయి ఇవ్వలేదని చెప్పి పేమెంట్ ఎంత చేశారని అడిగితే ఎక్కడ ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పి అధికారులు నిర్ధారించినటువంటి కాగితం. రెండవది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కిందకు వస్తాం. గ్రామీణ కిందకు వస్తే మొత్తం శాంక్షన్ నీళ్ళు 44 ఈ జిల్లాలో. కొన్ని మండలాలు అయితే శాంక్షనే కాలే. ఏఎస్పేట, అల్లూరు, అనంతసాగరం, మర్రిపాడు, సంగం, కలువాయి, లింగసముద్రం, కొండాపురం మండలాల్లో మాత్రమే ఇళ్ళు శాంక్షన్ అయినాయి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? 44 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టలేదు? 23 ఇళ్ళు అసలు మొదలే కాలేదు. 16 ఇళ్ల పరిస్థితి ఏంది? బిలో బేస్మెంట్ లెవెల్ అంటే ముగ్గులు పోసి ఉండేటువంటివి, గుణాధరాలు కూడా తీనటువంటివి. రూఫ్ లెవెల్కి వచ్చినాయి 4, కంప్లీట్ అయింది 1. దానికి సంబంధించి ఇచ్చినటువంటి పేమెంట్ 12 లక్షలు. అంటే చంద్రబాబు ఏమి చెప్పదలుచుకున్నాడంటే 19,678 ఇళ్లకి 12 లక్షలు పేమెంట్ ఇచ్చి నేను ఇళ్ళు పూర్తి చేశానని చెప్పదలుచుకున్నాడా? లేదు అనుకుంటే కేవలం ఇచ్చినటువంటి ఇళ్లలో ఏమీ ప్రారంభం కానటువంటి ఇళ్ళు 2,838 ఇళ్ళు అర్బన్లో శాంక్షన్ అయితే 2,824 అసలు ప్రారంభం కాలేదు, నాట్ స్టార్టెడ్. 14కి ముగ్గులు పోశారు. అది దానికి ఉన్నటువంటి పురోగతి. 44 ఇళ్లకు సంబంధించి 23 ఇళ్ళు అసలు ప్రారంభమే కాలేదు, 16 ఇళ్లకు ముగ్గులు పోశారు, 4 ఇళ్ళు మాత్రం వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి, రూప్ లెవెల్లో ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయని చెప్పి 12 లక్షలు పేమెంట్ ఇచ్చారు. ఇది యథార్థం. అధికారులు ఇచ్చినటువంటి కాగితం మీకు కావాలన్నా కూడా మీకు ఇస్తాను నేను. మొత్తం అధికారులు సంతకాలు పెట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము సేకరించినటువంటి వివరాలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు ఇచ్చాం, అనేక సందర్భాల్లో చెప్పాం. ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నామని చెప్పాం. మేము ఏ విధంగా ఇళ్ళు కట్టాము, ఏ విధంగా ఇళ్ళు నిర్మించాము, ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు అధికారం తీసుకెళ్ళి ఏ విధంగా పట్టాలు ఇచ్చాము, ఏ విధంగా ప్రారంభోత్సవం చేసాము అనేటువంటిది ఒక్కసారి మీరు చూడండి. ఇళ్ళు ఏ విధంగా ప్రారంభోత్సవం చేసాం, పట్టాలు ఏ విధంగా ఇచ్చాం, ఇళ్ళు అనేటువంటిది ఒక మహాయజ్ఞంలాగా ఏ విధంగా చేసాం. వాటితో పాటు ఇళ్ళు ఏ విధంగా కట్టాము, ఇళ్ళ కాలనీలు కూడా ఒకసారి చూపిస్తాం మీకు. గృహప్రవేశాలు ఏ విధంగా చేసాం, గృహప్రవేశాలు ఏ విధంగా చేయించాం, ఆ రోజు మేము చేయించినటువంటి ఇళ్ళు, హౌస్ పూర్తయిన ఇళ్ళు. ఇళ్ళు ఏ విధంగా కట్టారు, ఏ విధంగా ఇళ్లలో నివాసాలు ఉండాలి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్ళు, వాస్తవ ఇళ్ళు నిర్మాణం ఏ విధంగా ఒక నిమిషం వెనక్కి పోయినాను, ఇంకా వెనకరా. కాలనీలు నిర్మిస్తే ఒక్క నిమిషం అక్కడ నిర్మిస్తే ఇళ్ళు ఆ విధంగా పూర్తి అయితే అదే జగనన్న ప్రభుత్వం కనుక మరలా తిరిగి వచ్చి ఉంటే ఆ రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు వేయగలిగి ఉండేటవాళ్ళం. ఈరోజు ఎక్కడ పడినటువంటి వాళ్ళు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళని పాపం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్, అత్యంత విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలలో ఎంతమంది ఎన్ని ఇళ్ళు మేము చెప్పాం, కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పి మరలా ఒక్కసారి చూపిస్తున్నాం. ఈ కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పానండి. అయిపోయినాయా?